శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీలేరులో వినాయక చవితి ఉత్సవ కమిటీకి 40 సంవత్సరాలు. గండబోయినపల్లిలో కొలువుదీరిన గణేష్ మహారాజ్. యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దు. వచ్చే నెలలో 1120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల పవన్ కళ్యాణ్. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు సరఫరాపై ఐడీఓసీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పర్ణికారెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూరియా విషయంలో కలెక్టర్లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, అధిక ధరలకు విక్రయించే ఫెర్టిలైజర్ షాప్ డీలర్స్పై కేసులు నమోదు చేయాలని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు భరోసా కల్పించాలని, స్టాక్ వివరాలు వెల్లడించి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని సూచించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడదామని షెల్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. షెల్లింగంపల్లి డివిజన్లో గల రాజు గృహకల్పలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు కార్పొరేటర్. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకూడదని, మట్టితో చేసిన విగ్రహాల వలన నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలన్నారు. గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా దీవించాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షెల్లింగపల్లి నియోజకవర్గం డివిజన్ వాసులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండలరెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, బస్వయ్య, సుజాత, చంద్రకళ, రోజా, కళ్యాణి, కుమారి, లక్ష్మి, గోస్య, కుటుంబరావు, మోహన్ రావు, కుమార్, హనుమంత్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చాలా విషమంగా మారింది. శ్రీ వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి చెందారు. ఇక 23 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన కత్రా సమీపంలోని వైష్ణోదేవి యాత్ర ట్రాక్పై చోటు చేసుకుంది. ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. నిరంతర వర్షం కారణంగా ఇంకా కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
మనుషులు లేదు కదా లేదు లేదు ఇది పోయింది ఒకటి పోయిపోయింది ఒక చిన్నది ఓ కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని పల్ట అవుతుంది చాలా మీద ఉంది బండ చాలా మంది పడ్డారు పోతున్నా పోతున్నా పోతే పోదాం వెళ్ళిపోయింది ఫస్ట్ టైం ఇది కామెంట్ వేసుడు మీ కామెంట్ తీసావరా కార్ల మీద సర్పరాజ్ కాట్రే పోయినాయి ఒకటి రెండు మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డ్ ఇంకా కారు మన ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము ఊరిపోతున్న పాము పోయినాయి కారు మాయం మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎన్క్లేవ్ కాలనీ నుండి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు 1,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి వరదనీటి కాలువ నిర్మాణ పనులను గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు ఇంజనీరింగ్ విభాగం మరియు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు గౌరవ పీఏసీ చైర్మన్ శ్రీ అరికపుడి గాంధీ. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 1.50 రూపాయల నిధులతో వరదనీటి కాలువ నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని ఇంజనీరింగ్ విభాగం మరియు జలమండలి అధికారులు కలిసి ఈ ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని పనులలో జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియజేశారు. త్వరలోనే వరదనీటి కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పనులు త్వరితగతిన చేపట్టాలని పనులలో వేగవంతం పెంచాలని పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీఎస్సీ చైర్మన్ గాంధీ అధికారులకు తెలియజేశారు. వరదనీటి కాలువ నిర్మాణ పనులపై అధికారులకు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని చుట్టుపక్కల కాలనీవాసులకు ఎంతో మంది ప్రయాణికులకు వాహనదారులకు సాంత్వన చేకూరునని పీఎస్సీ చైర్మన్ గాంధీ తెలియజేశారు. పీలేరు గరుడాద్రి నగర్కు చెందిన వీజీఆర్ పెయింట్స్ ఎలక్ట్రికల్స్ ఇంద్రసేనారెడ్డి పురుషోత్తం రెడ్డి గుణశేఖర్ రెడ్డి 85,000 రూపాయలకు 150 కేజీల గణేష్ లడ్డూ కైవసం చేసుకున్నారని, ఇక 150 కిలోల లడ్డు, 32 కిలోల డ్రై ఫ్రూట్స్, 6 కిలోల నెయ్యి ఉన్నాయి. టోటల్గా 85,000 రూపాయల లడ్డూను కైవసం చేసుకున్నారు. గరుడాద్రి వాసులైన పురుషోత్తం రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి శ్రావ్య టీవీతో మాట్లాడుతూ స్వామివారి లడ్డూను వినాయకుని దర్శించడానికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి అందజేస్తామని, స్వామివారి లడ్డూ కైవసం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గరుడాద్రి నగర్ వినాయక ప్రతిమ వద్ద ప్రతిరోజు సాయంత్రం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మల్లికార్జున్ రెడ్డి, దినకర్ రెడ్డి, గరుడాద్రి నగర్ వాసులు పాల్గొన్నారు. పీలేరు పట్టణంలో ప్రప్రథమంగా 85,000 రూపాయలకు బీజీపీ ఎంటర్ప్రైజెస్ మరియు పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ వాళ్ళు ఈ యొక్క లడ్డు గణేష్ లడ్డును వేలంపాట్లో కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ మనకు గత 20 సంవత్సరాలుగా ఈ లడ్డు వేలం వస్తుంది. సంస్థ 1984లో ప్రారంభమైతే కరెక్ట్గా 1925కు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంగా ఈసారి ఈ యొక్క లడ్డు ఎక్కువ అమౌంట్తో 85,000 రూపాయలతో పోవడము, అలాగే ఈ లడ్డును మేము 75 కేజీలు ఇస్తామన్నాము. అలాంటి లడ్డును ఈసారి 150 కేజీల లడ్డును డ్రై ఫ్రూట్సే దీనికి వాడేది 32 కేజీలు దగ్గర వాడాము. నెయ్యి ఒక 6 కిలోలు వాడాము. టోటల్గా మొత్తం 150 కిలోలతో ఈ లడ్డును
మన గరుడాద్రి నగర్లో ఉన్నటువంటి బీజేపీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మేము మా చేతుల ద్వారా అందజేస్తున్నాము. లడ్డును కైవసం చేసుకున్నారు. ఎట్లుంది మీ స్పందన? ఎట్లుంది? స్వామివారి ఆశీస్సులు ఏం చేస్తారు లడ్డు? స్వామివారి లడ్డు మా చేతికి రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ లడ్డు ప్రసాదాన్ని గరుడాద్రి నగర్ వాస్తులు అందరికీ ప్రజలకి, పీలేరు పట్టణ ప్రజలకి అందరికీ పంచిపెడతాము. అందరికీ శుభం జరగాలని వినాయకుడిని కోరుకుంటున్నాను. జనాభా ఎక్కువ ఉన్నారు కదా, పీలేరు జనాభా ఎక్కువ ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది లడ్డు అందరికీ రావాలంటే? వరకు పంచుతాము. ప్రసాదం ప్రొఫెషన్లో అట్లా కొంచెం పంచే ప్రయత్నం చేస్తాం. ప్రొఫెషనల్గా అందరికీ పంచి పెడతాము. వద్దులేండి. गणेश महाराज बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो पार्वती तनय की जय, ईश्वर पुत्र की जय, बोलो गणेश महाराज की जय। గండబోయినపల్లి గ్రామంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా మామిడి తోరణాలు, అరటి మొక్కలతో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీ గణేష్ మహారాజును కొలువుదీర్చి పుష్పాభిషేకం, పత్రాభిషేకం, పాలాభిషేకం, జంధ్యాభిషేకం, ఫలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కార్యనిర్వాహకులు పులి సత్యనారాయణ రెడ్డి, సద్దల చక్రపాణి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్, జయ గంగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయరాం రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, దొరబాబు రెడ్డి, చక్రపాణి దంపతులు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. గండబోయినపల్లి గ్రామ ప్రజలు వినాయక పూజ విధానాన్ని ఆచరించి ఎలాంటి విఘ్నాలు లేకుండా, కష్టాలు కన్నీళ్లు రాకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం పంచామృతం, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. ఇక అధిక సంఖ్యలో హాజరైన భక్తులు గణపతి బప్ప మోర్య అనే నామస్మరణతో గణేష్ మండపం మారుమ్రోగింది. స్వామివారి చెంత లడ్డూ ప్రసాదం పెట్టి గురువారం సాయంత్రం నిమజ్జనానికి ముందు లడ్డూ వేలంపాట నిర్వహిస్తారని, అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచులు కారుస్తూ స్వామిని ఊరేగిస్తూ తల్లి గంగ చెంతకు నిమజ్జనానికి తీసుకెళ్తారని కార్యనిర్వాహకులు తెలియజేశారు. చెప్తే కదా, చెప్పు స్వామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాగా గట్టిగా పల్లి ఎగిరిపోవాలి. అట్లా పల్లి ఎగిరిపోవాలి. పల్లికి వినపడాలా అంటాండాలే, పల్లికి వినపడాలి. ओम षोडोपचार पूजां करिष्येम, अक्षाबन्धं करिष्येम, महादेवताभ्यां नमः। धूपनादनापयामि, धूपं करिष्येम, साक्षात् दीपं करिष्येम। పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు 1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్థిక సంఘం నిధులు విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు ఉపశమనం కలగనుంది. హామీ ఇచ్చినట్లుగానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలో సద్వినియోగం చేయాలన్న దృఢమైన వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థవంతంగా అందించాలన్నదే మా ఉద్దేశం. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఇతర పథకాలను మళ్లించిందని విమర్శించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పీలేరులో వినాయక చవితి ఉత్సవ కమిటీకి 40 సంవత్సరాలు. గండబోయినపల్లిలో కొలువుదీరిన గణేష్ మహారాజ్. యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దు. వచ్చే నెలలో 1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల పవన్ కళ్యాణ్. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.